గోవు మహత్యం. గోవు పాదములు పితృదేవతలు, పిక్కలు పిడిగంటలు, అడుగులు ఆకాశగంగలు, ముక్కోలు కొలుకులు, ముచ్చిన చిప్పలు, కర్రి కర్రేనుగు, పొదుగు పుండరీకాక్ష, సన్నుకట్టు సప్తసాగరాలు, గోవుమయం శ్రీలక్ష్మి, పాలు పంచామృతము, తోక 90 కోటి ఋషులు, బొడ్డు పొన్న పువ్వు, కడుపు కైలాసం, కొమ్ములు కోటిగొల్ల, మొగము జ్యేష్ఠ, వెన్ను యమధర్మరాజు, ముక్కు సిరి, కళ్ళు కలవరేకలు, చెవులు శంఖనాదం, నాలుక నారాయణ స్వరూపం, దంతములు దేవతలు, పళ్ళు పరమేశ్వరి, నోరు లోకనిధి, దేవేంద్రుని భార్య శచీదేవి, బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి, శ్రీమన్నారాయణుని భార్య లక్ష్మీదేవి, శ్రీరాముని భార్య సీతాదేవి, గోపాలకృష్ణమూర్తి భార్య రుక్మిణీదేవి, ఈశ్వరుని భార్య పార్వతీదేవి, వశిష్ఠుల భార్య అరుంధతీదేవి, వీరంతా కూడి ప్రాప్తకాలమున లేచి ఆడవారు చేసిన పాపములు ఎలాగును పోవును కృష్ణ అని అడిగినారు. ప్రొద్దుటే లేచి గోవు మహత్యం పఠిసి సకల పాపములు పోవును. అంటు కలిపిన పాపము, ముట్టు కలిపిన పాపము, బంగారము దొంగిలించిన పాపము, ఎరిగి ఎరగక చేసిన పాపము అంతా కూడి పరిహారము. మధ్యాహ్న కాలమందు పఠిస్తే ఏమిటి కృష్ణ అంటే సహస్రగుళ్లల్లో దీపారాధన చేసినట్లు, జన్మాంతరం 5వ తరము ఇచ్చినట్లు, 100 గోవుల దానము చేసినట్లు. అర్ధరాత్రి వేళ పఠిస్తే ఏమిటి కృష్ణ అంటే యమబాధలు పడబోరు, యమకింకరులు చూడబోరు. గోవు మహత్యము పఠించిన పణితి వస్తుంది, ఏలాగున వస్తుంది, ఏ తీరున వస్తుంది. కనకాంబరాలతో కదులుతూ, తులాభారాలతో తొలుతూగుతో, తన భర్తను తలుచుకొని, తన పుత్ర పుత్రిక పౌత్రులను తలుచుకొని, మిత్రబంధువులను అనుకొని, లక్ష్మీ మహాలక్ష్మి ఎదురుగుండా వచ్చినది. ఆవిడను క్రిందకి దింపేసి పసుపు పారాణి అక్షంతలు గంధములు ఇచ్చి కరుణించి, పురుగులను వరుసగా తీసేసి, ఇనప ముక్క కాకులను వెనక్క త్రోసేసి, మండే పెనాలను క్రిందకి దింపేసి, ఆవిడ కాశీ గయా ప్రయాగ అన్నీ చూసుకుని వైకుంఠమునకు వెళ్ళినది. విన్నవారికి విష్ణులోకమో, చెప్పిన వారికి పుణ్యలోకమో. గోవు మహత్యం సంపూర్ణం.